तेलंगाना के वजीर इंफॉर्मेशन टेक्नोलॉजी केटीआर ने कहा है कि तेलुगु पार्टी जल्द ही कौमी सियासत में तारीख रकम करेगी। उन्होंने मुल्क भर में तेलुगु फिल्मों की जानिब से रिकॉर्ड बनाए जाने के रुझान का हवाला देते हुए कहा कि आवाम को चाहिए कि वो ऐसी कोशिशों के लिए ताउन करें। उन्होंने करीमनगर जिले के अम्बेडकर स्टेडियम में करीमनगर कला उत्सव की इख्तितामी तकरीब से खिताब करते हुए कहा कि रियासत की हुक्मरान जमात टीआरएस, जिसका कयाम 27 अप्रैल 2001 को अमल में लाया गया था, 17 मई को करीमनगर जिले में समहा गरजना जलसे आम मुनाकिद किया गया था। उन्होंने कहा कि करीमनगर के अवाम की हिमायत से ही अलहदा रियासत तेलंगाना हासिल की गई। उन्होंने कहा कि वज़ीर आला के चंद्रशेखर राव की जानिब से करीमनगर जिला में लिए गए फैसले ने तारीख बनाई है। उन्होंने अवाम से ताउन की दरख्वास्त की थी। उन्होंने लोक फनकारों के बारे में इज़हार ख्याल करते हुए कहा कि तेलंगाना हुकूमत फनकारों की मदद करेगी। पहले ही 574 फनकारों को तेलंगाना कल्चरल काउंसिल के तहत मुलाजिमतें फराहम की गई है। గంగుల కమలాకర్ గారు మాత్రమే ప్రోత్సహించడం కాదు, మన రాష్ట్ర ప్రభుత్వం కూడా మన గౌరవ రసమై బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక సారథిని ఏర్పాటు చేసి ఆనాడు ఉద్యమంలో పాల్గొన్న 574 మంది ఆనాడు కళాకారులందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి పే స్కేల్ ఇచ్చి గౌరవించింది తెలంగాణ ప్రభుత్వం. కానీ 574 మంది మాత్రమే కాదు, ఇంకా వందల మంది కళాకారులు ఉద్యోగాలు రాని వాళ్ళు ఉన్నారు, ఎంతో మంది టాలెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు. వారందరూ కూడా బ్రహ్మాండంగా ఉండాలి అంటే వారికి మన ఆదరణ, వారికి మన దీవెన, ఆశీర్వాదం తప్పకుండా అవసరం ఉంటుంది. మరి ఈ రోజు కరీంనగర్ కలోత్సవాల స్ఫూర్తితో నేను తప్పకుండా కమలాకర్ గారిని మళ్ళొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ, కరీంనగర్ కలోత్సవాల స్ఫూర్తితో తప్పకుండా మిగతా అన్ని జిల్లాల్లో, అదే విధంగా మన రాజధాని హైదరాబాద్ లో కూడా తప్పకుండా తెలంగాణ వైభవాన్ని, తెలంగాణ కళాకారుల గొప్పదనాన్ని చెప్పే విధంగా ఉత్సవాలు ప్రతి ఏటా బ్రహ్మాండంగా జరుపుకుందామనే మాట కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మరి మీ అందరికి కూడా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తూ, తెలుగు సినిమాలు ఈ మధ్యన పాన్ ఇండియా పోతున్నాయి. తెలుగు సినిమా తీస్తే ఈరోజు భారతదేశం అంతా ఆడుతుంది. కరెక్టేనా కాదా? తెలుగు సినిమాలు దేశం మొత్తం, భారతదేశం మొత్తం దుమ్ము దుమ్ము లేపుతున్నాయి, అంతేనా? మరి మన తెలుగు పార్టీ కూడా భారతదేశం అంతా దుమ్ము దుమ్ము లేపాలా? ఆ రోజు కూడా తొందరలో వస్తున్నది. కాబట్టి మీ అందరి మద్దతు, మీ అందరి ఆశీర్వాదం. ఆనాడు సింహగర్జన రోజు, టిఆర్ఎస్ పుట్టినరోజు ఏప్రిల్ 27 నాడు పుట్టి మే 17 నాడు ఇదే కరీంనగర్ లో ఆనాడు మొట్టమొదటి సభ సింహగర్జన జరిగింది. మీ ఆశీర్వాదంతోనే తెలంగాణ వచ్చింది.